పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒక సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ 2-3 సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు మన కుర్ర హీరోలు. కానీ అవన్నీ హిట్స్లో ఉన్నప్పుడే వరుస ఫ్లాప్లు వస్తే మాత్రం కన్ఫ్యూజన్ బోనస్గా వస్తుంది. దాంతోపాటు అలాంటి కన్ఫ్యూజన్లోనే మన హీరోలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారన్నది ఎవరికి క్లారిటీ లేదు. మరి అంత కన్ఫ్యూజన్లో ఉన్న ఆ హీరోలు ఎవరు? సినిమాకు గ్యాప్ తీసుకోవడం రామ్ పోతినేనికి అలవాటు లేని పని. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే ఈ హీరో ఇప్పుడు స్లో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈయనకు హిట్ లేదు. స్కంద, డబుల్ ఇస్మార్ట్ కు తోడు ఆంధ్ర కింగ్ తాలూకా కూడా అంచనాలు తప్పేసరికి నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు రామ్. నితిన్ పరిస్థితి కూడా ఇంతే. నెక్స్ట్ ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలీదు. ఐ ఫేమ్ అంజీతో ఓ సినిమా, విఐ ఆనంద్తో మరో సినిమా అంటున్నారు కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేవు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కొన్ని రోజులు బ్రేక్ అయితే తప్పకపోవచ్చు. ఫంకీ తర్వాత విశ్వక్సేన్ స్లో అయ్యారు. తన ఓన్ డైరెక్షన్లో కల్ట్ సినిమా చేస్తున్న బయట ప్రాజెక్ట్స్ కు టైం తీసుకునేలా ఉన్నారు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ కు ఆ తర్వాత హిట్ రాలేదు. ఆదికేశవ్ వచ్చి 2 ఏళ్లవుతున్నా మరో ప్రాజెక్టు సెట్ చేసుకోలేదు ఈ హీరో. వైష్ణవ్ నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ సైతం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్లాప్ తర్వాత గ్యాప్ ఇచ్చారు. మొత్తానికి వరుస ఫ్లాప్ల కారణంగా మన హీరోలంతా సడన్ గా స్లో అయిపోయారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.